యశ్వంత్, నీకు చిన్నప్పటి నుంచి జాలిగుణం ఉందని తెలుసు. కానీ బాబు, ఇది మీ నాన్నగారి గౌరవానికి సంబంధించింది. నువ్వు మీ నాన్నగారికి సపోర్ట్ చేయకుండా అలాంటి వాడికి సపోర్ట్ చేస్తావా? ఇది పద్ధతి కాదు కదా. పంకజ్ వదిలేసేయ్. యశ్వంత్కి ఇష్టం లేనట్టుంది. కానీ నేను వీడి చేసిన పనికి మాలిన పనికి శిక్ష పడుతుండగా నేను చూడాల్సిందే. పద చిన్నోడా. ప్లీజ్ అత్తయ్య, ప్లీజ్. ఇక నా వల్ల కాదు. మీరిచ్చిన మాట తప్పుతున్నాను. చెప్పనివ్వండి నన్ను అందరికీ నిజాన్ని. అత్తయ్య ప్లీజ్, మిమ్మల్ని ఆకాష్ని కాపాడుకోండి ఈ దారుణం నుంచి. ప్లీజ్ అత్తయ్య, యశ్వంత్ గారికి, ఈ కుటుంబానికి అసలు నిజం నన్ను చెప్పనివ్వండి. అప్పుడే ఆకాష్కి తన హక్కు దొరుకుతుంది అత్తయ్య. ఇక మీరు కోరుకుంది అదే కదా. నేను కోరుకోవటం వల్ల లాభం ఏంటి ఆర్తి? ఇదంతా నువ్వనుకున్నంత సులభం కాదు. ఈ విషయం ఎలాంటిదంటే శివుడు తాగిన గరణం లాంటిది. ఈ విశ్వాన్ని కాపాడడం కోసం తాగారు కదా. ఇక ఈ నిజమే ఈ సింధియా కుటుంబాన్ని నాశనం చేస్తుంది, అన్నింటినీ నాశనం చేస్తుంది. ఇక నువ్వే చెప్పార్తి, వీళ్లకు అసలు నిజం తెలిస్తే యశ్వంత్ సూరజ్ ప్రతాప్ సింధియా గారికి అక్రమ సంతానమని, ఇక ఆకాష్ అసలైన వారసుడని తెలిస్తే ఈ కుటుంబానికి పిచ్చెక్కుతుంది. యశ్వంత్ వాళ్ళ ముద్దుల బిడ్డ కదా. ఇక పంకజ్ ప్రదీప్లు ఒప్పుకోరు. వాళ్ళు యశ్వంత్ స్థానంలో ఆకాష్ ని ఎన్నటికీ అంగీకరించరు. ఆకాష్ ని సొంత తమ్ముడని యశ్వంత్ ని కాదనలేరు, ఒప్పుకోలేరమ్మ వాణ్ణి. లేదు, ఎన్నటికీ ఒప్పుకోరు. వాళ్లే కాదు, ఈ కుటుంబం అంతా ఒప్పుకోదు. ఇక యశ్వంత్ ఈ నిజం తెలిస్తే కుప్ప కూలిపోతాడు. ఈ నిజం పిడుగుపాటులా అనిపిస్తుందమ్మా ఆర్తి. ప్లీజ్ దయచేసి చెప్పొద్దు. అత్తయ్య, ఆకాష్ ఏంటి బిడ్డ? సింధియా కుటుంబంలో అందరికి ఎంత హక్కు ఉందో అతనికి కూడా అంతే హక్కు ఉంది. ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? నేను ఒప్పుకుంటాను, ఇది ఆ శివుడు తాగిన గరళం కంటే కఠినాతి కఠినమైందని, ఈ విశ్వాసాన్ని కాపాడుకోవడం కోసం. కానీ అత్తయ్య, ఈ రోజు కూడా ఈ విషయాన్ని ఎవరో ఒకరు తాగక తప్పదు. వద్దార్తి, వద్దు, వద్దమ్మా. ఇంకెవరో కాదు, ఈ విషయం కేవలం యశ్వంత్ తాగాల్సి వస్తుంది. అందుకే నేను నీకు చెప్తున్నా, ఇంతవరకు జరిగిన విషయం ఎవరికీ తెలియకూడదని. ఇక ఆకాష్ విషయం అంటావా? వాణ్ణి నేను సంభాళించుకోగలను. వాడు చాలా బాధపడతాడు. తండ్రెవరో తెలియకుండా 20 సంవత్సరాలు గడిపాడు వాడు. ఇక ఇప్పుడు వాడికి తండ్రెవరో తెలియకపోతే నష్టం లేదు. నేనున్నానుగా వాడికి తోడుగా, అది చాలు వాడికి. లేదత్తయ్య, లేదు, నా వల్ల కావడం లేదు. నేను అందరికి వెళ్ళి నిజాన్ని ఇప్పుడే చెప్పేస్తాను. అందరికి. వద్దార్తి, వద్దు. ఈ విషయం చెప్పేవంటే నా మీద ఒట్టే. ఆర్తి,
మేము ఎలాగైనా బ్రతకగలం. మా గురించి ఆలోచించకు. నువ్వు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళమ్మా. అత్తయ్య, వెళ్ళు, ఒక్కసారి నా మాట విను. వెళ్ళమ్మా. ఆర్తి ఫేస్లో సంతోషం ఏమాత్రం కనబట్టలేదు. అత్తయ్య ఏదో ఒట్టు వేయించుకుంటోంది. దానికి కారణం ఏమై ఉంటుంది? ఇదంతా చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం లేదనిపిస్తోంది. మరేంటా బంధం? నీకేమైంది ఆర్తి? నీ కుటుంబంలో సంతోషం నీది కాదా? ఈరోజు సింధియా కుటుంబం నా భర్తను అవమానిస్తూ సంబరాలు జరుపుకుంటోంది. ఇక నువ్వు ఇలా దూరంగా నిలబడ్డావు. ఎందుకు? నువ్వు నా నుంచి ఏది దాచినా నాకు నీ మొహం చెప్తుంది. ఏదైతే జరుగుతుందో దాంతో నువ్వు సంతోషంగా లేవని నీకు నచ్చటం లేదు కదూ? ఎందుకు? ఈ కుటుంబం పరువు కాపాడటం కోసం ఈ పోరాటం నువ్వేగా స్టార్ట్ చేసావు. మరి ఈ రోజు నీ కుటుంబం విజయ సంబరాలు జరుపుకుంటుంటే నీ ముఖంలో ఆనందం లేదేంటి? చెప్పు ఆర్తి. మౌనంగా ఉన్నావేంటి? ఆగార్తి. నాకెందుకు ఇలా అనిపిస్తోంది? ఈ రోజు నువ్వు మంచి కోడలుగా నీ బాధ్యత నిర్వహిస్తున్నావని నీ మౌనం చెప్తోంది ఆర్తి నాకు. నువ్వు ఈ కుటుంబానికి సంబంధించిన ఏదో రహస్యం దాస్తున్నావని. మా డాడీకి ఏ డిఎన్ఏ రిపోర్ట్ దొరికిందో అది అసలైంది కాదు, నకిలీది కదూ. ఆ నిజం నాకు తెలుసు, నీకు తెలుసు. అందుకే నా భర్తకు అన్యాయం జరుగుతుంటే నువ్వు భరించలేకపోతున్నావు. ఇప్పుడు చెప్పు, ఇది నిజమా అబద్ధమా? అబద్ధం. అబద్ధం కాదు. ఈ ఇంట్లో అబద్ధానికి తావే లేదు. ఏ రిపోర్ట్ అయితే అందరూ చూశారో అదే నిజం. అబద్ధం చెప్తున్నావు నువ్వు. అందుకే తల దించుకొని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నావు కదా. నిజం చెప్పు ఆర్తి. ఎందుకు ఇలా నిజం దాస్తున్నావు? నువ్వేగా నాకు చెప్పావు, నిజం కోసం పోరాటంలో బంధాలు మర్చిపోయి ఏ భేదభావాలు లేకుండా నిజం వైపు ఉండాలని. కానీ ఈరోజు మౌనంగా ఉన్నావు. ఎందుకు? వా ఆర్తి వా. సింధ్యా కుటుంబం కోడల బాధ్యత నువ్వు చాలా చక్కగా నిర్వహిస్తున్నావు కదూ. అందుకే నిజాన్ని దాచాలని చూస్తున్నావు. ఒక మంచి వ్యక్తి వాకు హరించిన వారికి సాయం చేస్తున్నావు. నీకు నీ అంతరాత్మ కనిపించట్లేదా ఆర్తి? నీ ఆత్మను చెప్పుకొని నన్ను నువ్వు ఎదుర్కోగలవా? నీ భర్త కూడా మా అత్తయ్య తన పెంపకాన్ని అవమానించి మాట్లాడాడు. కానీ ఈ దోషం నీ కుటుంబాన్ని అంటుకుంటుంది ఆర్తి. నీలో సంస్కారం ఉందా? నువ్వు నీ పిల్లలకి సంస్కారం నేర్పించగలవా? పైగా నువ్వు తల్లివి కాబోతున్నావు. అంటారు కదా, కడుపులో ఉన్న బిడ్డకి తల్లి బుద్ధులే వస్తాయని. నువ్వు నీ బిడ్డకు సంస్కారం నేర్పించగలవా? ఒక అబద్ధం చెప్పి ఒక వ్యక్తి జీవితం నాశనం చేయమని? చెప్పు ఆర్తి. ఆర్తి, నువ్వు మౌనంగా ఉండటం వల్ల ముగ్గురు జీవితాలు నాశనం అయిపోతాయి. రాధా గారు ఇక ఆకాష్ని ఎన్నిటికీ ఎదుర్కోలేదు. ఆకాష్ గారు తన తల్లే దైవం అనుకుంటారు. ఇక ఆయనకి తల్లిపై నమ్మకం పోతుంది. ఇక నేను నీ వల్లే కష్టాలు భరిస్తున్నాను కదా. నీ భర్త తన బిడ్డను కాపాడుకోవడం కోసం నన్ను చేసుకోవటానికి నాటకం ఆడాడు. ఇక ఇప్పుడు ఒక కుటుంబంలో కోడలుగా ప్రశాంతంగా ఉండాల్సిన నేను అక్కడ నీ కారణంగా నువ్వు దాచిన రహస్యం వల్ల నేను అవమానాలు ఎదుర్కొంటున్నాను తెలుసా ఆర్తి? కానీ ఒక్క విషయం గుర్తుంచుకో ఆర్తి, ఎవరి శాపం తగిలినా నువ్వు సుఖంగా బతకలేవు. నీ కుటుంబం కూడా బతకలేదు. క్షణక్షణం ఒక మాట నిన్ను నిరంతరంగా వేధిస్తూనే ఉంటుంది. నువ్వు ఒకరి కోసం అన్యాయం చేశావని.
నువ్వు నీ హక్కు కోసం బాధపడక తప్పదు ఆర్తి. బాధపడతావు. లేదు, యశ్వంత్ గారికి నా కుటుంబానికి ఎవరి శాపము తగలనివ్వను నేను. యశ్వంత్ గారితో నా పునర్వివాహం కేవలం నా బిడ్డల్ని గొప్పగా తీర్చిదిద్దడం కోసం. దాన్ని ఎన్నిటికీ మర్చిపోలేను నేను. నాకు శక్తినివ్వు భగవంతుడా. ఈ చీకటి నుండి నా కుటుంబాన్ని వెలుగులోకి తీసుకురావాలి. యశ్వంత్ గారు, మీరెందుకు ఇలా నించుని చూస్తున్నారు? ఏ పని యశ్వంత్ గారు? ఇది కుదరదు ఆర్తి గారు. కుటుంబానికి దీనివల్ల ఆనందం కలుగుతుందంటే ఇందులో ఏమాత్రం తప్పు లేదు. పంకజ్ అన్నయ్య చెప్పింది నిజం. మా డాడీని అవమానించిన వారికి ఇలాంటి శిక్ష పడుతుంది. యశ్వంత్ గారు, మీకు తెలుసు కదా, ఆకాష్ స్థానం ఈ ఇంటి బయట కాదు, ఇంటి లోపల అని. కానీ మీరు ఆపడానికి ఎందుకు ఆర్తి గారు, ప్రయత్నించారు? నేను మీకు ఇదివరకే చెప్పాను, మనం ఈ విషయం గురించి ఇక మాట్లాడకూడదు అని. వాడు మా నాన్న కొడుకని, అనాథ కాదని మనం మర్చిపోవాలి. కానీ అది నిజం కాదు కదా యశ్వంత్ గారు. మరి అసలు నిజం ఏంటో మీరే చెప్పండి ఆర్తి గారు. చెప్పండి అసలు నిజం ఏంటో. మీరు నా దగ్గర ఏం దాస్తున్నారు? జవాబు చెప్పండి. ఆకాష్ మావయ్యకి, అత్తయ్య గారికి పుట్టిన రెండో బిడ్డ. అవును యశ్వంత్ గారు, ఇదే నిజం. మీరున్న స్థానం, మీకున్న గుర్తింపు సర్వం ఆకాష్కి చెందాలి. ఇక ఇప్పటిదాకా మీరు ఏదైతే ఆకాష్ గురించి ఆలోచించారో అదే మీ అసలు అస్తిత్వం. ఆర్తి గారు, ఏం వాగుతున్నారు మీరు? ఇది వాగుడు కాదు యశ్వంత్ గారు, పచ్చి నిజం ఇది. అవునండి, అసలైన వారసుడు ఆ ఆకాశం. మావయ్యకి, రాధత్తయ్యకి పుట్టిన... ఏంటి మీ పిచ్చివాగుడు? మీకేమన్నా పిచ్చ కింద ఏంటి? నేను మా అమ్మ నాన్నల బిడ్డను, పంకజ్ అన్నయ్యకి తమ్ముడిని, ప్రదీప్ నా చిన్న తమ్ముడు. మీరు ఈ విషయాన్ని ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నాకు అర్థం అవుతోంది, ఇంతటి కఠిన నిజం స్వీకరించడం సాధ్యం కాదు. కానీ నిజం ఇదే, ఆకాష్ మావయ్య గారి కొడుకి. ప్లీజ్ ప్లీజ్ దయచేసి అందరికీ ఈ నిజం చెప్పండి. లేదు ఆర్తి గారు, మీకు ఖచ్చితంగా మతి భ్రమించినట్టుంది. మీకు పిచ్చెక్కింది ఆర్తి గారు. ఇప్పుడు పురలోకి వచ్చారు మీరు. జవాబు చెప్పండి ఆర్తి గారు. మీరు ఎందుకు ఇలా పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు ఆర్తి గారు? జవాబు చెప్పండి. మీరు, మీకు పిచ్చెక్కిందా ఏంటి? మీ మీద ఒట్టేసి చెప్తున్నాను యశ్వంత్ గారు, నేను చెప్తోంది పచ్చి నిజం. నా బిడ్డల మీద ప్రమాణం చేసి మరీ చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్తుందంతా పచ్చి నిజం. ఆకాష్ ఈ ఇంటి రెండవ కొడుకు. మీరు మీరు రాధత్తయ్య మావయ్య గారికి పుట్టిన బిడ్డ. హాస్పిటల్లో మీ ఇద్దరిని మార్చేశారు. నాకే స్వయంగా రాధత్తయ్య ఈ విషయం చెప్పారు. మీరు నా మాటలు ఎందుకు నమ్మడం లేదు యశ్వంత్ గారు?
కఠిన నిజం తెలిసాక నన్ను మౌనంగా ఎలా ఉండమంటారు? నేను ఈ నిజాన్ని స్పృహలో ఉండే చెప్తున్నానని అర్థం చేసుకోండి యశ్వంత్ గారు. నేను ఈ నిజాన్ని పూర్తి స్పృహలో ఉన్నప్పుడే చెప్తున్నాను. ఆకాష్ ఏ ఇంటి బిడ్డ అతనికి సర్వ హక్కులు దక్కాలి యశ్వంత్ గారు. ఈ అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఉండలేను. నా వల్ల కాదు. కుటుంబంలోని అందరి తరపు నుంచి నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మీ పట్ల ఏదైతే జరిగిందో అది అన్యాయం, పెద్ద తప్పు కూడా. ప్లీజ్ ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. రండి. అత్తయ్య గారు ఆకాష్ మీ కన్న బిడ్డ. ఇతనికి జన్మనిచ్చింది మీరు.